నమస్తే అండి. పిల్లలకి టిఫిన్ బాక్స్‌లోకి ఏం పెట్టాలి అని పొద్దున చాలా కంగారు పడుతుంటాం కదా! సో, సింపుల్‌గా అయిపోయి 5 టిఫిన్ బాక్స్ రెసిపీస్ అయితే మేము ముందుకొచ్చేసాను. డే 1 టిఫిన్ బాక్స్‌లోకి మినీ ఇడ్లీస్ అయితే చేశాను. చిట్టి ఇడ్లీలు కదా, చాలా త్వరగానే స్టీమ్ అయిపోతాయి. ఇప్పుడు పెనం పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఈలోపు ఇడ్లీలు అయితే ఇలా కుక్ అయిపోయి వీటిని పూర్తిగా చల్లారనిచ్చాక ఒక్కొక్కటిగా ఇడ్లీలను అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులోని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవడమే. మొత్తం అంతా మసాలా దీనికి పట్టేలాగా చేసుకోవాలి. అంతే, మినీ ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సీజనల్ ఫ్రూట్స్గా పపాయ అయితే పెట్టాను, ఇంకా మినీ ఇడ్లీస్. ఈ ఇడ్లీస్కి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు, చాలా బాగుంటాయి, పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి. సాంబార్ పౌడర్ వేసిన వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ డే టిఫిన్ బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డే 2 టిఫిన్ బాక్స్లోకి అయితే గుంత పొంగనాలు అయితే చేశాను. ఇడ్లీ రుబ్బుని ఇలా 2 బౌల్స్లోకి సపరేట్గా వేసుకుని ఒక దాంట్లో క్యారెట్ తురుము, ఇంకో దాంట్లో బీట్రూట్ తురుము అయితే వేసుకున్నా. క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒకటి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అనుకుంటే బీట్రూట్ తినరు, క్యారెట్ తినరు అని అనిపిస్తే ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు 2 డిఫరెంట్ వెరైటీస్ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు పెనంలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని గుంత పొంగనాలని ఒక్కొక్కటిగా వేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఒక 8 మినిట్స్ పాటు కుక్ చేయండి. బీట్రూట్, క్యారెట్ అయితే ఎదిగి పిల్లలకి చాలా మంచిది, సో తప్పకుండా వాళ్ళ డైట్లోనే యాడ్ చేయండి. ఇంకా గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. టిఫిన్ బాక్స్లోకి 3 క్యారెట్ ఇంకా 3 బీట్రూట్ గుంత పొంగనాలను అయితే పెట్టాను. ఈరోజు సీజనల్ ఫ్రూట్గా అయితే దానిమ్మని అయితే ముందు రోజు నైటే ఒలిచి ఉంచేసుకున్నాను. దానిమ్మ ఫ్రూట్ అయితే పెట్టాను అనమాట. ఇంకా కారపొడి అయితే మునగాకు కారపొడి వేస్తున్నాను, చట్నీ పెట్టలేదు, మునగాకు కారపొడితోని ఈరోజు టిఫిన్ బాక్స్లోకి అయితే ఈ విధంగా సర్వ్ చేశాను పిల్లలకి. డే 3 టిఫిన్ బాక్స్లోకి అయితే మినీ వెజిటబుల్ ప్యాన్కేక్స్ అయితే చేశాను. ఇలా క్యారెట్, క్యాబేజ్, ఇంకా బంగాళదుంపలు, ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే పడింది నాకు, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, కారం వేయట్లేదు, మిరియాలని కొద్దిగా తీసుకొని ఇలా దంచుకొని పొడి మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, ఇంకా శనగపిండి 1 కప్పు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ నుండి వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేయొద్దు, ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసి ఇలా ముద్దలాగా రావాలి అన్నమాట. చూసారు కదా, ఇలా వడలు ఒత్తుకుంటాం కదా, ఆ విధంగా రావాలి, లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు మూకుడులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఇలా వెజిటేబుల్ ప్యాన్కేక్స్ని ఒక్కొక్కటిగా వేసి ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ హెల్తీ వెజిటేబుల్ ప్యాన్కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీటితో పాటు టొమాటో కెచప్ కానీ లేదా గ్రీన్ చట్నీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే గ్రీన్ చట్నీ చేశాను. అదైతే ఇందులో ఒక చిన్న జార్లోని బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకున్నాను. ఇంకా ఇంకో బాక్స్లో అయితే మొలకలు, స్ప్రౌట్స్, గ్రీన్ మూంగ్ దాల్తోని స్ప్రౌట్స్ అయితే చేశాను, అవి కూడా పెట్టాను. డే 4 పోహా టిక్కీస్ అయితే చేశాను. ముందుగానే అటుకుల్ని ఒక కప్పులో వాటర్ వేసి నానబెట్టుకోండి. బంగాళదుంపలను అయితే బాయిల్ చేసుకొని ఇలా మ్యాష్ చేసేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ తురుము, నానబెట్టుకున్న అటుకుల్ని కూడా మొత్తం అన్నీ కూడా వేసుకొని సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చేసుకొని ఇలా టిక్కీ షేప్, రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని అయితే నేను తీసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్లో ఈ టిక్కీస్ని మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత వీటిని ఎయిర్ ఫ్రైయర్లోని ఇలా ఎయిర్ ఫ్రైయర్కి లోపల ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కటిగా టిక్కీస్ని పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఇంకా మన పోహా టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. వీటితోని నేను టొమాటో కెచప్ అయితే పెట్టాను, ఇంకా సీజనల్ ఫ్రూట్ యాపిల్ అయితే పెట్టాను. ఇలా ఇంకో బాక్స్లో అయితే డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పప్పుండలు ఉంటాయి కదా, నువ్వుండలు, ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా డే 5 అయితే ఇలా దోశ లాలీపాప్స్ అయితే చేశాను. దోశ వెనం వేడయ్యాక ఇలా చిన్న చిన్న దోశలు 1 టీ స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా మధ్యలోకి పెట్టుకొని ఈ
పైన కూడా మొత్తం కవర్ అయ్యేలాగా దోసపిండితోని కవర్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన తురుముకున్న క్యారెట్, ఇంకా కొత్తిమీర, స్వీట్ కార్న్ అయితే నేను వేసుకున్నాను. మీకు కావాలంటే బీట్రూట్, పాలక్ ఏమైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. దీనిపైన నేను నల్ల కారపొడి అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని ఇంకో సైడ్ కూడా ఇలా రోస్ట్ చేసేసుకోండి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే దోశ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట రోజు తినడానికి. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో. సేమ్ లాలీపాప్స్ లాగా పట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటికి కూడా చట్నీ ఏం అవసరం లేదు. పైన కొద్దిగా కారపొడి వేసాను అండ్ వెజ్జెస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. సీజనల్ ఫ్రూట్ ఈరోజు ఆరెంజ్ అయితే పెట్టాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.